రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం కళ్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తోందని వైఎస్ఆర్సీపీ ఉదయగిరి ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఉదయగిరిలో వైసీపీ సంస్థాగత ఎన్నికల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రాష్ట్రంలో 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని చెప్పడం అంటే అర్థం ఏమిటో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఎవడబ్బా సొత్తని నారా లోకేష్ 99 రూపాయలకే భూములు ఇస్తారని చెబుతున్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు జీరో మైండ్ లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మన నాయకుడు నిజాయితీపరుడు, చంద్రబాబు నాయుడు మోసగాడు. అటువంటి మోసాలు 4 ఎలక్షన్ల నుంచి అదే విధంగా మోసం చేస్తూ మాయమాటలు చెప్తూ వస్తున్నారు. అయినా మనం ప్రజలందరూ అమాయకులు కాబట్టి ఆయన చెప్పిన మాటలు వింటూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడేమో. ఇప్పటికైనా ఆయన ఒక పాదయాత్ర కూడా చేశాడు. ఆ టైంలో కొన్ని మాటలు చెప్పారు. నేను చాలా మారిపోయినాను, నన్ను నమ్మండి అని ఈ విధంగా చెప్పారు. అయితే ప్రజలు కూడా ఆయన ఆ మాటలు చెప్పిన దానివల్ల నమ్ముతున్నారు. అదే కాదు, మొన్న దావోసు పోయిన వ్యక్తి అక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చినారు అని చెప్పారు. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు, మన ప్రజలే 5 కోట్లు. అయితే ఆ రిపోర్టర్ మాత్రం రోడ్ తెచ్చాడు. 23 లక్షల కోట్ల ఉద్యోగాలేనా, ఎట్లా ఏం చేయాలని చెప్పి అడిగాడు. నాకు 20 లక్షలు. అంటే చంద్రబాబు నాయుడు కంప్లీట్ గా ఒక జీరో మైండ్ లో ఉన్నాడు. ఆయన ఏం చెప్తాడో ఎవరు ఆయనకే తెలియదు. అయితే మాత్రం ఆయన చెప్పే మాట మాత్రం మనం ప్రతి ఒక్కరిని నమ్ముతున్నాం. ఆ నమ్మకమే ఈ రోజు మనల్ని ఇంత ముంచింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన కుమారుడు లోకేష్ నేను ఉండే భూములన్నీ 99 పైసలకే ఇస్తాను అంటారు. అది మన నాయనే కాదని ఆయన 99 పైసలు ఇస్తే ప్రతి ఒక్కరు వదలుకుంటారు. ఎవరు ఇచ్చేదానికి ముందు అనేది వాళ్ళ ఫ్యామిలీ, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ సంపాదన కొరికే రాజకీయాల్లోకి వచ్చాం, సంపాదించుకుంటున్నారు. మనం ఏంటంటే ఆ మాయ మాటలు మనం నమ్ముతున్నాం. కాబట్టి ఇటువంటి చంద్రబాబు నాయుడికి ఇదే లాస్ట్ ఎలక్షన్. చంద్రబాబు నాయుడికే కాదు, ఆ ఫ్యామిలీకే లాస్ట్ ఎలక్షన్. కాబట్టి మనం ఏమైనా సరే మన జగన్మోహన్ రెడ్డిని మంచి మెజార్టీలో తెచ్చుకున్నాము అంటే ఆయన మనకు కనీసం ఒక 30 సంవత్సరాలు ఆయన ఏజ్ ఎంత ఉంటుందో అంతవరకు మనకు ఆయన మంచి పరిపాలన అందిస్తాడని నేను గ్యారెంటీగా చెప్పాలి. ఎందువల్ల అంటే రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి ఫ్రీ కరెంటు, ఆరోగ్యశ్రీ అనే పథకాలు పెట్టింది రాజశేఖర రెడ్డి. ఆయన తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఆయనకు మించి ఒక 3 అంతలు ఎక్కువ పథకాలతోటి జనాలను అందరినీ సంతోషపెట్టారు. అయితే ఆయన చేసినవన్నీ మనం పొరపాటు పడి ఎక్కడో మాయలో పడి మనం మర్చిపోయి మళ్ళా చంద్రబాబు నాయుడిని గెలిపించాం. జగన్మోహన్ రెడ్డి నాకు కులము లేదు, మతము లేదు, పార్టీ లేదు, అదే విధంగా చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టే అన్ని పథకాలు కానీ పరిపాలన కానీ అదే విధంగా నడిపించాం. ఈరోజు సీతారామపురంలో ఏదో రప్ప అన్నారు, వాడు తీసుకొచ్చి లోపల ఎదురా అన్నారు. ఏంటి ఈ పాలనే అసలు మనం చూడగలుగుతున్నాం, అంత ఘోరంగా ఉంది ఈ పాలన. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి భయపడమంటా. మనం సీతారామపురం ఆ సిఐ అదేదో మరి వాళ్ళు ఏదో నేరాలు చేసినట్టు, అంటే వాళ్ళకి ఏంటంటే ఒకడు అక్కడ లోకల్ ఎస్ఐ అరెస్ట్ చేయలేదని అతన్ని సస్పెండ్ చేశారు. అది గమనించిన సిఐ అందరినీ రండి స్టేషన్కి రండి అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా పరిపాలన అనేది దీని పరిపాలన అన్ను చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరికి భయపడమల్లా. అయితే అతని అనవసరమైన మాటలు మాట్లాడి మనం చెడులు తెచ్చుకోకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి పద్ధతిలోనే పాటించండి. ఖచ్చితంగా మళ్ళా మన గవర్నమెంట్ ఇంకెంతో కాలం లేదు,
2 సంవత్సరాలకు వస్తుందో సంవత్సరానికి వస్తుందో ఎట్లుంటుందో కానీ పరిస్థితి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయము. ఆయన పరిపాలనలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.